తిరుపతి జిల్లా వెంకటగిరి అటవీ క్షేత్ర అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె బుజ్జిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ తారీఖు నుండి వెలకొండ అటవీ పరిధిలోని దేవులపల్లి నుండి కుర్జాగుంట వరకు పటిష్టమైన గస్తీ నిర్వహిస్తామన్నారు. గత సాయంత్రం సీసీ కండ్రిగ గ్రామ సమీపంలోని మూతగుంట ప్రదేశంలో 6 వ్యక్తులు ఎర్రచందనం చెట్లను నరుకుతూ అధికారులకు తారసపడ్డారని, వారిలో 4 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3 ఎర్రచందనం ముద్దలు, 1 దుంగ స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని చెప్పారు. 2 వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ గస్తీలో డిఆర్ఓ సౌత్ సెక్షన్ వరప్రసాద్, వెంకటగిరి డిఆర్ఓ ఎస్ విజయ్ కుమార్, బీట్ ఆఫీసర్లు ఎం రాంబాబు, సందీప్, రహంతుల్లా, పెంచలయ్య, రవి మరియు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. బుజ్జిబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వెంకటగిరి. నేను రీసెంట్గా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్న తర్వాత ప్రప్రథమంగా ఇక్కడ ఆర్ఎస్ ఎంక్రోచ్మెంట్ మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. వాటిలో భాగంగా మేము కొన్ని టీములుగా ఫామ్ చేసి మేము ఎవ్రీడే గస్తీ చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా నిన్న రాత్రి సుమారుగా 7:30 టైంలో ఈ సీసీ కండ్రిగా అంటే ఈ నూతిగుంట ప్రదేశంలో 6 వ్యక్తులు ఈ ఎర్రచందనం నరుకుతూ తారసపడ్డారు. వాళ్ళని మేము ఎక్కువగా 4 దొరికారు, మిగతా 2 పరారీలో ఉన్నారు. ఈ 4లో కూపిరి ఈశ్వరయ్య, పుట్టం పోలయ్య, అక్కల అశోక్, భక్తులు సుబ్రహ్మణ్యం అనే 4 మేము అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. మిగతా 2 పరారీలో ఉన్నారు, వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం తొందరలో. ఈ 4 మేము కేసు నమోదు చేసాము. వాళ్ళని రిమాండ్ పంపించడం కోసం తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు ఆధారపరచబోతున్నాము. ఇది దీని వెయిట్ 92 కేజీలు ఉంది. 3 వేళ్ళు, 1 దుంగ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు నరికారు, మేము వెళ్ళేసరికి నరుకున్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వెంటనే వెళ్ళాము. అప్పటికే అవి నరుకున్నారు, తారసపడ్డారు. వాళ్ళని అవి స్వాధీనం చేసుకున్నాము. సుమారు ఎంత చేస్తాయి కాస్ట్? సుమారుగా 1,00,000 ఉంటుంది. ఇదే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం, టీములుగా ఫామ్ చేస్తాం, వీటిని అరికట్టున్నాం. దానిలో భాగంగానే మాకు నేను రాత్రి తారసపడ్డారు. ఈ మధ్యకాలంలో అయితే లేదు, నిన్న రాత్రి ఇది మాకు తారసపడడం జరిగింది. మేము వెంటనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. 3 బేస్ క్యాంపులు ఉన్నాయి మా పరిధిలో. 3 బేస్ క్యాంపులు అక్కడే ఉంటారు. వాళ్ళు ప్రొటెక్షన్లో భాగంగానే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మేము మళ్ళీ సపరేట్గా స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళని తీసుకొని ఎవ్రీడే గస్తీ కూడా నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.